సంతానలేమితో చింతించుచున్న ఇక్ష్వాకు వంశప్రభువు అయోధ్యాపుర రాజు దశరథుడు ఋష్యశృంగ మహర్షి సూచన మేరకు పుత్రకామేష్టి యాగము చేయుచుండగా హోమగుండము నుండి ప్రజ్వలించుచున్న అగ్ని శిఖవలే యజ్ఞపురుషుడు చేతిలో దివ్య పాయసము నిండియున్న మేలిమి బంగారు కలసముతో ఆవిర్భవించి దుందుబీ వంటి గంభీరమైన కంఠస్వరంతో ఇట్లు పలికెను. రాజా, దేవతానుగ్రహమైన ఈ పాయసము సంతానము, ధనమును, ఆరోగ్యమును ఇచ్చును. దీనిని నీ భార్యలకు ఇమ్ము, సత్పుత్రులు జన్మించగలరు అని యజ్ఞఫలమును అందించగా దశరథుడు శిరస్సు వంచి సవినయముగా ఆ పాత్రను స్వీకరించెను. దశరథుడు పాయసములో సగభాగమును కౌసల్యకు, మిగిలిన సగభాగములోని సగము అనగా 4వ భాగమును సుమిత్రకు, మిగిలిన దానిలో సగము అనగా 8వ భాగమును కైకేయికి ఇచ్చెను. ఇంకనూ మిగిలిన 8వ భాగమైన పాయసమును సుమిత్రకు ఇచ్చెను. రాణులు ముగ్గురు పూజ్యభావముతో పాయసము భుజించిన వెంటనే గర్భవతులయి సూర్యబింబముల వలె ప్రకాశించినారు.